హాయ్ అందరికీ. ఇప్పుడు సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా. పిల్లలు ఎక్కువ ఇంటి దగ్గరనే ఉంటారు కాబట్టి వాళ్ళకి ఈజీగా ఈ విధంగా స్నాక్స్ అయితే చేసి పెట్టండి. ఆలూతో చేశాను. ఈ ఆలు పకోడా ఎలా చేయాలో అయితే మీకు చూపిస్తాను. ముందుగా 3 ఆలును అయితే తీసుకొని దీనిపైన ఉన్న పొట్టు మొత్తం తీసేసుకోవాలి. మనం తీసుకున్న ఆలుని నీట్గా పొట్టు తీసేసుకున్న తర్వాత ఒక గ్రేటర్ తీసుకొని ఆలును అయితే తురుముకోవాలి. మరి పెద్ద హోల్స్ ఉన్నది తీసుకోవద్దు, మరి చిన్నగా ఉన్నది కూడా తీసుకోవద్దు, మీడియంగా ఉన్నదైతే తీసుకోవాలి. నేను మీకు చూపిస్తాను. ఆలు తురుము ఎలా ఉండాలి అన్నది నేను మీకు చూపిస్తాను. ఈ విధంగా అయితే ఉండాలి. మీకు పూర్తిగా కనిపిస్తలేదు కావచ్చు, ఇంకా కొంచెం గ్రేట్ చేసిన తర్వాత అయితే చూపిస్తాను. చూడండి ఒకసారి, ఈ విధంగా అయితే ఉండాలి. మనం తీసుకున్న 3 ఆలుని ఇదే విధంగా తురుముకోవాలి. ఈ విధంగా తురుముకున్న తర్వాత ఒక బౌల్లో వేసుకొని దీనికి ఆలుకి కలర్ వస్తుంది కాబట్టి కలర్ అంతా పోయేంత వరకు, వైట్గా వాటర్ వచ్చేంత వరకు కడగాలి. ఒక 2-3 సార్లు కడిగేసరికి మనకి వాటర్ అనేవి తెల్లగా వస్తాయి. ఈ విధంగా వచ్చిన తర్వాత ఈ ఆలు తురుముని వాటర్ లేకుండా అయితే తీసుకోవాలి. మనం చేతితో ఈ విధంగా అయితే పిండుకుంటూ తీసుకోవాలి. ఈ తురిమిన ఆలులో వాటర్ ఎక్కువగా ఉంటే కోటింగ్ ఎక్కువ అవసరం పడుతుంది కాబట్టి ఈ విధంగా అయితే తీసుకోవాలి. ముందుగా ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని 2 పచ్చిమిర్చిని ఈ విధంగా చిన్నగా కట్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. నెక్స్ట్ మనం తినే స్పైసీని బట్టి అయితే కారంని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడిని వేసుకోవాలి. మీకు నచ్చితే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు. నేనైతే నాకు నచ్చదు కాబట్టి వేసుకోలేదు. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ వరకు శనగపిండిని వేసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు బియ్యం పిండిని వేసుకోవాలి. మనం ఇప్పటి వరకు అయితే సాల్ట్ని యాడ్ చేయలేదు. ముందుగానే సాల్ట్ అనేది వేస్తే ఆలు నుండి వాటర్ అనేది వస్తుంది కాబట్టి చివర్లో వేసుకుంటున్నాను. ఒక టేబుల్ స్పూన్ వరకు అయితే సాల్ట్ వేసుకోవాలి. ఇందులో వాటర్ ఏమి వేయకుండా వీటన్నిటిని ఒకసారి కలుపుకోవాలి. ఇందులో వాటర్ అయితే పట్టవు, ఎందుకంటే ఆలు అనేది ఉంటుంది కాబట్టి మనకి వాటర్ అనేది అవసరం లేదు. ఒకవేళ మీకు కొంచెం లూజ్గా అనిపించినట్లయితే పిండి వేసుకోవాలి. ఒకవేళ మీరు తీసుకునే కొలతల్లో కొంచెం పిండి ఎక్కువైనట్లయి ముద్ద చేయడానికి రాకపోయినట్లయితే కొద్దిగా వాటర్ వేసుకోండి. నేను చెప్పిన విధంగా చేస్తే అయితే మీకు వాటర్ అనేది అవసరం పట్టదు, పిండి అనేది కూడా అవసరం పట్టదు. వీటన్నిటిని కలిపేసి ఒక ముద్దలాగా చేసి చిన్న చిన్న ముద్దలాగా తీసుకుంటూ రౌండ్ షేప్లో అయితే చేసుకుంటున్నాను. మనకు నచ్చిన షేప్లో చేసుకోవచ్చు. నేనైతే ఇదే షేప్లో చేసుకుంటున్నానండి. పిండి మొత్తాన్ని మన నచ్చిన షేప్లో చేసుకుంటూ ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకోవాలి. ఈ విధంగా అన్నీ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని అయితే తీసుకోవాలి. మనం కంచుడు కాకుండా ఈ విధంగా ప్యాన్లో తీసుకున్నట్లయితే వీటిని ఫ్రై చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఒక్కొక్కటి తీసుకుంటూ అందులో వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసుకోవాలి. స్టవ్ని అయితే అస్సలు హై ఫ్లేమ్లో పెట్టద్దు, తొందరగా మాడిపోయి లోపల అనేది పిండి పిండిగానే ఉంటుంది. సరిగ్గా ఫ్రై కావన్నమాట. కొద్దిసేపు అయిన తర్వాత రివర్స్లో అయితే వేసుకోవాలి. 1 నిమిషం పాటు అలా ఉంచి తర్వాత రివర్స్లో వేసుకోవాలి. ఈ విధంగా రివర్స్లో వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వీటిని కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసుకుంటూ ప్లేట్లో అయితే వేసేసుకోవాలి. ఈజీ ప్రాసెస్ ఉంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. మీ పిల్లలకైతే ఖచ్చితంగా నచ్చి తీరుతుంది. ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయిపోయింది. పిల్లలు ఎక్కువ ఇంటి దగ్గరనే ఉంటారు కాబట్టి ఏదో ఒక స్నాక్స్ అయితే చేయమని చెప్తారు. ఒకసారి అయితే మీరు ఇది చేయండి. చేయడానికి ఈజీగా ఉంటుంది ప్రాసెస్ అయితే. నెక్స్ట్ సేమ్ ఇదే విధంగా మిగతా వాటిని కూడా వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. ప్యాన్లో ఒకదానికి ఒకటి అతుక్కోకుండా కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఒకదానిపైన ఒకటి వేసామంటే అతుక్కుంటుంది కాబట్టి రెడీ అయిపోయినాయి ఆలు పకోడా అయితే. మీరు కూడా సేమ్ ఇదే విధంగా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.